బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఏవన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక శుక్రవారం అర్ధరాత్రి నుంచే నంద్యాలలో హడావిడి కనిపించింది. టీడీపీ అగ్రనాయకత్వం నుంచి జిల్లా నాయకులందరికీ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనే సంకేతాలు వెళ్లాయి. అందుకు తగ్గట్లుగానే నంద్యాల ఎస్పీ ఆఫీస్ కు భారీగా పోలీసులు చేరుకున్నారు. అనంతరం 6 బస్సుల్లో బలగాలు దిగాయి. ఇక ఎస్పీ కార్యాలయం నుంచి చంద్రబాబు బస్ చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ కు భారీ బలగాలతో వచ్చారు పోలీసు అధికారులు. ఇక అందులో డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చారు. పోలీసులు తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లారు. ఇక చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి ఎన్ఎస్జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్ఎస్జీ కమాండెంట్ కి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇక మరోవైపు అర్ధరాత్రి చంద్రబాబును నిద్రలేపడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు నేతలు. ఆయన ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తీసుకుంటున్న బస్ డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను అడ్డుకున్నారు నేతలు. 3 గంటల ప్రాంతంలో చంద్రబాబు బస్ చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబుకు తప్ప ఎవరికీ సమాధానం చెప్పమని చెప్పడంతో నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఏ కేసు విషయంలో వచ్చారో కూడా చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వస్తే తామే చంద్రబాబును కలిసి ఏర్పాటు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ కదులుతుందనే సమాచారంతో ఇక్కడికి వచ్చామని, వాహనాలను అడ్డు తొలగించాలని పోలీసులు వారికి సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది? చంద్రబాబును ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే చంద్రబాబును ఈ రోజు ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే స్కిల్ సంబంధించి సంబంధించి కుంభకోణం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇందులో A1 గా ఉన్నారని చెప్పేసి నిర్ధారించిన తర్వాతనే ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాలలో ఈరోజు ఉదయం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రే సిఐడి పోలీసులు నంద్యాల చేరుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే బస చేశారో బస ప్రాంతానికి వెళ్ళారు. అయితే పోలీసులు రావడంతోనే, సిఐడి అధికారులు రావడంతోనే అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు సిఐడి అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసు వివరాలు చెప్పాలంటూ వాళ్ళు సిఐడి పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే సాధారణంగా చూసుకుంటే గనక ఏ కేసు ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద కేసు ఉన్నప్పుడు కూడా అందరికీ చెప్పడం కుదరదు. ఎందుకంటే అది పోలీసు నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి చెప్పడానికి వీల్లేదు. ఎవరైతే నిందితులు కావచ్చు, నిందితులకు సంబంధించిన కుటుంబీ కావచ్చు, వాళ్ళకి మాత్రమే కేసు వివరాలు చెప్పబడతాయి. కాబట్టి టీడీపీ నేతలు వీళ్ళని నిర్బంధించి కేసు వివరాలు చెప్పాలనుకున్నప్పుడు చెప్పమని ఒత్తిడి చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ కేసుకు సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చూసుకుంటే గనక ఈ కేసులో A1 గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి హస్తం ఉందని చెప్పేసి కూడా సిఐ అధికారులు భావించి ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ నేపథ్యంలోనే అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన మీద ఏ విధమైన కేసు లేదు, కేవలం కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షాదింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి పదే ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా ఆరోపణలు ఇవన్నీ కూడా పక్కకు పెడితే రాజకీయపరమైన అంశాలుగా చూడాలి తప్ప వాస్తవంగా కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కొన్ని కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే టీడీపీ నేతలు చెప్తున్నట్లు, చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లు ఈ కేసు ఒక ఏపీలో నమోదు చేసిన కేసు కాదు అనేది మాత్రం ఇక్కడ అందరికీ స్పష్టం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది 2019లో పూణేలో GST దాడుల్లో ఈ కేసు ఫస్ట్ బయటపడింది. అంటే మన రాష్ట్రంలో కాదు, ఇది పూణేలో GST అధికారులు చేసిన దాడిలో ఈ కేసు బయటపడింది. అంటే అప్పట్లో ఈ GST అధికారులు ఏవైతే కొన్ని షెల్ కంపెనీలను గుర్తించడం జరిగింది. ఈ షెల్ కంపెనీల ద్వారా ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా
241 కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఈ జిఎస్టీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కటి కూపీ లాగుతున్న క్రమంలో ఈ పేర్లు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని వరకు కూడా ఈ ప్రధానంగా ఇక్కడే జరిగిందని చెప్పేసి కూడా బయటపడడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తించిన జిఎస్టీ అధికారుల నుంచి కూడా ఈ సిఐడి అధికారులు తగు ఏవైతే సాక్ష్యాలు కావాలో ఆ సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మనం చూసాము 10 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఏదైతే 119 కోట్ల రూపాయలు చేతులు మీకు అందాయి, దీనికి సంబంధించి ట్యాక్సులకు సంబంధించి ఏ విధమైన చూపించలేదు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడుకి నోటీసులు పంపించడం జరిగింది. ఈ నోటీసులు రావడంతోనే సిఐడి అధికారులు కూడా అలర్ట్ కావడం జరిగింది. మొత్తం కూపీలాగి దీనికి సంబంధించి అన్ని కూడా సాధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఈ సేకరణలో భాగంగానే మనం చూసుకుంటే కనుక 241 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్తున్నామో ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక సిమెంట్స్ సంస్థతోని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో 3,356 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇందులో 241 కోట్ల రూపాయలు ఇది చేతులు మారాయి అని చెప్పేసి కూడా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. అసలు కేసు వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక ఈ 2020లోనే ఆగస్టులోనే ఈ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత 2020 డిసెంబర్ 10న ఈ కేసుని విజిలెన్స్ అధికారులు పికప్ చేయడం జరిగింది. విజిలెన్స్ పూర్తి విచారణ చేసిన తర్వాత ఇందులో పక్కాగా అవినీతి జరిగింది అని చెప్పేసి కూడా నిర్ధారించిన తర్వాత ఈ కేసును 2021లో ఫిబ్రవరిలో ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏసీబీ విచారణ జరిపిన తర్వాత కూడా ఏసీబీ కూడా విచారణలో కూడా అనేక సాక్ష్యాలు అనేక కోణాలు కూడా వెలుగు చూడడం జరిగింది. డిసెంబర్ 9లో సిఐడి అధికారులు ఈ కేసుని విచారణ బదిలీ చేసిన తర్వాత విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు 2022 డిసెంబర్లో నోటీసు పంపడం, దానికి చంద్రబాబు నాయుడు నుంచి ఏ విధమైన రిప్లై రాకపోవడం, తిరిగి 4-5 సార్లు కూడా నోటీసులు పంపించిన తర్వాత అది ఒక పత్రికలో ఆంగ్ల పత్రికలో పోస్ట్ అయిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావడం జరిగింది. అయితే దీని మీదనే ఇప్పుడు సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే A1 గా కేసుకు సంబంధించి A1 గా చంద్రబాబు నాయుడిని, A2 గా అచ్చెన్నాయుడిని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి గతంలోనే 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఎవరైతే మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు. ఆయన కొడుకు పాత్ర కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 36 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అచ్చెన్నాయుడు మీద కావచ్చు, ఏవైతే సిఆర్పిసి సెక్షన్ 51 ప్రకారం కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ సెక్షన్స్ ప్రకారం సెక్షన్ 201, 109 అదేవిధంగా ఇతర సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ విడ్త్ కింద 34, 37 సెక్షన్స్ ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 120B, 166, 167, 410, 420, 471, 477, 409 అంటే మోసము, ప్రజాధన దుర్వినియోగము, అదేవిధంగా అధికార దుర్వినియోగము, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయి ఉండి ఈ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము, ఇవన్నీ అదేవిధంగా ఈ కేసులకు సంబంధించి ఇద్దరు ఎవరైతే చంద్రబాబు నాయుడు దగ్గర పిఏగా పనిచేస్తున్న వెండ్యాల శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా సిమెంట్ కంపెనీకి చెందిన వ్యక్తి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఒకరు దుబాయ్కి ఒకరు అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని కూడా సిఐడి చాలా సీరియస్ గా తీసుకుంది. సో ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు నోటీసులు అందిన తర్వాత వాళ్ళిద్దరు కూడా దేశం విడిచి పారిపోయారు. కాబట్టి రెడ్ విట్ కేసు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు స్పష్టంగా ఆధారాలని కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక అప్పుడు ఏదైతే జీవోలు పాస్ చేయడం జరిగింది, ఈ జీవోలకు సంబంధించి అప్పుడున్న ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళు స్పష్టంగా అందులో ఆ నోట పేర్కొనడం జరిగింది. ఇది కేవలం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే ఈ నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. సో ఈ నోట్లు ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాతనే సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు మీద ఈ సెక్షన్స్ కింద కేసు బనాయించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే నంద్యాలలోనే ఆయన ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. కొద్దిసేపట్లో ఆయనని
విజయవాడకు తరలించబోతున్నారు. అయితే ఆయన హెలికాప్టర్ లో తరలించాలని చెప్పేసి భద్రత దృష్ట్యా భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు ససేమిరా అనడంతోనే ఆయన రోడ్డు మార్గం ద్వారానే విజయవాడకు తీసుకురాబోతున్నారు. విజయవాడకు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు శనివారం సెకండ్ సాటర్డే కాబట్టి కోర్టులు పనిచేయవు. కాబట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కు తరలిస్తారని చెప్పేసి కూడా ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం వినరా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఫస్ట్ 2015లో స్కిల్ డెవలప్మెంట్ సిమెన్స్ ప్రాజెక్ట్ వెలుగులోకి సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 3,356 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% 371 కోట్లు దారిమళ్లాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించారు. ఇక మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్ 9న ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయం తెలియడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు వద్దకు వెళ్లకూడదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోదలాడ యువకులం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి నోటీసులు లేకుండా లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నోటీసులు ఏవని అడిగితే పోలీసులు డీఎస్పీ వస్తారని సమాధానం చెబుతున్నట్లు తెలుస్తుంది. లోకేష్ వద్దకు మీడియాను కూడా అనుమతించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో నారా లోకేష్ వర్షంలోనే తన క్యాంప్ సైట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. లోకేష్ భద్రతా అధికారి జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. స్థానిక పోలీసులు వచ్చి మాట్లాడతారని ఎస్పీ బదులిచ్చారు. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఏమన్గా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి నుంచే నంద్యాలలో హడావిడి కనిపించింది. టీడీపీ అగ్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకులందరికీ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చనే సంకేతాలు వెళ్లాయి. అందుకు తగ్గట్లుగానే నంద్యాల ఎస్పీ ఆఫీసుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి 6 బస్సుల్లో బలగాలు దిగాయి. ఎస్పీ కార్యాలయం నుంచి చంద్రబాబు బస్ చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ కు భారీ బలగాలతో పోలీసు అధికారులు వచ్చారు. ఇక అందులో డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చాయి. పోలీసులు తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ముందుకెళ్లారు. చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి, ఎన్ఎస్జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఇక ఎన్ఎస్జీ కమాండెంట్ కి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు నేతలు. ఆయన ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదని పోలీసుతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్న బస్ డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను అడ్డుకున్నారు నేతలు. 3 గంటల ప్రాంతంలో చంద్రబాబు బస్ చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబుకి తప్ప ఎవరికి సమాధానం చెప్పమని చెప్పడంతో నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఏ కేసు విషయంలో వచ్చారో కూడా చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వస్తే తామే చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని పోలీసులకు తేల్చి చెప్పారు. అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ కదులుతుందనే సమాచారంతో ఇక్కడికి వచ్చామని, వాహనాలను అడ్డు తొలగించాలని పోలీసులు వారికి సూచించారు.
2015లో స్కిల్ డెవలప్మెంట్ సిమెన్స్ ప్రాజెక్ట్ వెలుగులోకి వచ్చింది. సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 3,356 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% ఉంది. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం 2020 ఆగస్టు విచారణకు ఆదేశించారు. ఇక మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్ 9న ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు.